మండలిలో డబుల్ బెడ్రూమ్ పై చర్చ జరుగుతోంది. లైవ్ చూద్దాం. ముఖ్యంగా పేద ప్రజలకు ఆనాడు చూపెట్టేటువంటి ఒక ఆశ ఏది ఉందో అది నిరాశగా మిగిలిపోయినటువంటి ఒక విషయాన్ని ఈరోజు మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 2 లక్షల పైగా ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానం ఈరోజు కేవలం 1200 ఇళ్ళు మాత్రమే నిర్మాణమైనాయి అనేటువంటి విషయాన్ని, ఒక నిజాన్ని ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, వరంగల్లో ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు వరంగల్ ప్రాంతంలో ఎస్ఆర్ నగర్, దీన్ దయాల్ నగర్, అదేవిధంగా అంబేద్కర్ నగర్, ఈ ప్రాంతంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా తిరిగినప్పుడు ఈ యొక్క ప్రాంతం ఈ విధంగా ఉంటుందా, స్లమ్స్ ఈ విధంగా ఉంటాయా, స్లమ్ ఫ్రీ నేను తెలంగాణగా చేస్తా అని చెప్పి ఆ రోజు వరంగల్లో వాగ్దానం చేసి అక్కడ అనేకమైన ఇళ్లను ఈరోజు కూలగొట్టి కొత్త ఇళ్ల నిర్మాణం చేస్తున్నమాట వాస్తవమే. కానీ ఏడాదిన్నర అయిపోయింది, ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. ఆ ఇళ్లలో ఉన్నటువంటి పేదలు, స్లమ్స్ ఉన్నటువంటి పేదలు ఈరోజు బయట కిరాయిలకు ఉంటూ కిరాయి కట్టలేక మా ఇల్లు ఎప్పుడు నిర్మాణం అవుతాయని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఇంతవరకు కూడా వాళ్ళకి ఆ నిర్మాణం కాలేదు. అయ్యో రామో, నాకు ఈ డబుల్ బెడ్రూమ్ వస్తాయని చెప్పేసి నేను ఆశతోని నా భూమిని నేను ప్రభుత్వానికి ఇచ్చానే, ఇప్పుడు నాకు ఈ యొక్క ఇల్లు రాలేదు అనేటువంటి బాధ ఈరోజు పేదవాళ్ళు మిగిలిపోయింది. అధ్యక్ష, మహబూబ్ నగర్లో కూడా అదేవిధంగా ఉన్న స్లమ్స్ని పోయి ఇక్కడ కూడా నేను తప్పకుండా స్లమ్ ఫ్రీ మహబూబ్ నగర్ చేస్తానని అక్కడ కూడా పేదలకు డబుల్ బెడ్రూమ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళకి అయితే ఆశ కలిగించారో ఈరోజు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కాలేదు. అయితున్న చోట వరంగల్లో కూడా ఈరోజు శానిటేషన్ లేదు, రోడ్లు లేవు. మళ్ళీ నిర్మాణం అయిన తర్వాత కూడా స్లమ్స్లానే మిగిలిపోయేటటువంటి ఒక ప్రమాదం ఉన్న విషయాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తెలియజేసుకోవాల్సిన అవసరం లేదు. ఇళ్ల నిర్మాణం ఒకటే కాదు, ఇళ్లతో పాటు శానిటేషన్, సివరేజ్, ఇవన్నీ కూడా వాటర్ కనెక్షన్స్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మంచి ఆలోచన, మంచి పథకం, అందులో విమర్శలు లేవు. కానీ ఏ రీతిలో అయితే ఈరోజు ముందుకు పోతున్నారో ఈ ప్రభుత్వం చేసుకున్నటువంటి యొక్క ఏదైతే వాగ్దానం చేసిందో ప్రజలు ఏ ఆశలైతే వాళ్ళలో కలిగినాయో దాని మేరకు ఈ యొక్క ఎఫర్ట్స్ జరగట్లేదని చెప్పేసి కూడా ఈరోజు అందరం కూడా భావిస్తాను. అధ్యక్ష, ముఖ్యంగా ఏదైతే ఇళ్ల నిర్మాణం విషయంలో వాంబే స్కీము గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది. అధ్యక్ష, మల్కాజ్గిరిలో అమ్ముగూడ అనే ప్రాంతంలో వాంబే ఇళ్ళు సగం కట్టి అవి నిలబడి ఉన్నాయి, అది పూర్తి కాలేదు. దాంట్లో చాలామంది బెనిఫిషరీస్ 5,000 కట్టినటువంటి వ్యక్తులు, కొంతమంది బెనిఫిషరీస్, కొంతమంది కాని వాళ్ళు ఆ ఇళ్ళు చూసి ఇది మాకు వస్తాయి ఎప్పటికైనా సరే అని చెప్పి ఆలోచిస్తూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రేకులతోని షెడ్లు వేసుకొని మామూలుగా గుడిసెలు వేసుకుని అక్కడే నివసిస్తున్నారు. ఈరోజు ఆ వాంబే ఆ స్ట్రక్చర్లో కుక్కలు, నక్కలు, పిల్లులు తిరుగుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఈరోజు అటువంటి ఒక ఏదైతే ప్రజాధనంతో కట్టినటువంటి కట్టడాలు మళ్ళీ ప్రజలకు ఉపయోగం చేయించాలని చెప్పేసి కూడా ఈరోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అధ్యక్ష, అంతేకాకుండా జవహర్ నగర్లో, బాలాజీ నగర్లో, చుట్టుపక్కల బండ్లగూడలో అనేకమైన ఆనాడు రాజీవ్ స్వగృహ కానీ అనేకమైన పథకాల్లో పెద్ద పెద్ద భవనాలు నిర్మాణం చేసి 20 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం చేసి ఈరోజు ఖాళీగా పడి ఉన్నాయి. ఇవి దాని విషయం ఏమవుతుంది? అవి కూడా అదే పరంగానే యాంటీ సోషల్ యాక్టివిటీస్, నేను మిత్రులు చెప్పారు, యాంటీ సోషల్ యాక్టివిటీ జరుగుతున్న దాంట్లో అదేవిధంగా అవన్నీ ఖాళీ పడి ఉంటే ఎవరికైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వచ్చు, ఏదైనా క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు, మళ్ళీ అమ్మవచ్చు. అది ఫిక్స్ చేయాల్సిన అవసరం కూడా ఈరోజు ఉన్నది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఇళ్ల నిర్మాణం వచ్చే వరకు ఈ మల్కాజ్గిరి ప్రాంతమే కాకుండా ఈ డబుల్ బెడ్రూమ్స్ ఏదైతే మనం ఈరోజు అనుకుంటున్నామో అల్వాల్లో కూడా నేను ఆ ఇనాగ్రేషన్ వెళ్ళాను. హరిజన్ బస్తీలో 3 ఎకరాల ఒక ల్యాండ్లో ఆ రోజు మన ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేంద్ర గారు వచ్చారు, ఇనాగ్రేషన్ చేశారు. కానీ ఒక కేవలం ఫౌండేషన్ స్టోన్ పెట్టి దాదాపు 1.5 ఏడాది అయింది, ఇంతవరకు దాంట్లో ఎటువంటి ఇల్లు నిర్మాణం కాలేదు. ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు హైదరాబాద్లో మన స్లమ్ ఫ్రీ హైదరాబాద్ చేద్దాం అనుకున్నాం. గతంలో ఒక స్కీమ్ ఉండే అధ్యక్ష, యూసీడీ అని, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్, కామన్వెల్త్ వాళ్ళ ఫండింగ్ ఉంటుండే. దాని ద్వారా స్లమ్స్లో కొంత బాగు చేయాలని ప్రయత్నం జరిగింది. ఇప్పుడు స్లమ్స్ మొత్తం కూడా మార్చి ఈరోజు 2 లక్షల నిర్మాణం చేస్తే అర్బన్ హౌసింగ్, రూరల్ హౌసింగ్ ఏ విధంగా చేస్తుంది ప్రభుత్వం, ఏ రూరల్ గ్రామాల్లో ఈరోజు కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గంలో పక్కన ఉన్నటువంటి నర్సన్నపేటలో ఈ 2 ప్రాంతాలు మాత్రమే ఉన్నటువంటి ఒక ఇళ్ళుని, బోయిగూడలో జరిగిన ఇళ్ళని ఈరోజు షోకేసింగ్ చూపెట్టి ఈరోజు ప్రభుత్వము ప్రజలకు
ఏవైతే ఆశ కలిగించిందో ఆ ఆశ మేరకు ఇప్పుడు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే మీకు కాలం మిగిలింది కాబట్టి ఈ 2 సంవత్సరాలు ఎన్ని ఏళ్ళు పూర్తవుతాయని చెప్పేసి కూడా ఒక అనుమానమైనటువంటి పరిస్థితి ఈరోజు అధ్యక్ష. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క స్కీమ్లో మరి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అనేటువంటి ఒక స్కీమ్తో ముందుకొచ్చింది. అంతేకాకుండా ఏదైతే స్లమ్స్లో ఫ్రీ హౌసెస్ కాకుండా ఏదైతే మన రకరకాలైనటువంటి ఒక స్కీమ్స్ ఈరోజు స్లమ్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో స్లమ్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా సబ్సిడీ ఇచ్చి ఇంట్రెస్ట్ సబ్మిషన్ సబ్సిడీ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎల్ఏజీ, దాంట్లో 30 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే 3 లక్షల హౌసెస్ వరకు యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఉంటే 3 నుంచి 6 లక్షల వరకు 6.5 సబ్సిడీ ఇంట్రెస్ట్తోని ఈ యొక్క లోన్స్ కూడా ఎల్ఐజీ వాళ్లకు ₹6 lakh లోన్స్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా సబ్సిడీ ఫర్ బెనిఫిషరీ లెడ్ ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ ఇది కూడా 1.5 lakhs దాకా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అఫోర్డబుల్ హౌసింగ్ పార్ట్నర్షిప్ ఏదైతే సెక్టార్ విత్ ప్రైవేట్ సెక్టార్ పబ్లిక్ సెక్టార్లో ఈ పారాషియల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో పారాస్టాటల్ ఏజెన్సీస్ సెంట్రల్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కు 1.5 lakhs వరకు పర్ హౌజెస్కి ఇచ్చి ఈరోజు చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు దాదాపు ఈ యొక్క ప్రధానమంత్రి యోజనలో కేంద్ర ప్రభుత్వం 90,000 ఇళ్లని ఈరోజు మంజూరు చేయడం జరిగింది. మరి తద్వారా హడ్కో ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో 17 నిన్న మంత్రి వారు అన్నారు 17,000 చిల్లర కోట్ల రూపాయలు ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా హౌసింగ్ స్కీమ్స్ ద్వారా ఇటు సెంట్రల్ స్కీమ్స్ ఇటు స్టేట్ స్కీమ్స్ పెట్టి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు మంచి ఇల్లు నిర్మాణం చేసి వాళ్లకు ఇవ్వాల్సిన అవసరం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఇది. స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాది. ఫండ్స్ ఎటు లోటు లేదు. యాజ్ ఫార్ as 90,000 హౌసెస్ ప్రామిస్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఒక ఇళ్ల నిర్మాణం కోసం కానీ లేకుంటే ఇతర స్కీమ్స్ దానికి కానీ ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఉన్న అనేక నిర్మాణాలు కూడా ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము అవన్నీ కూడా దాన్ని స్కీమ్ని ముందుకు తీసుకుపోయి ప్రజలకు అవగాహన తెలిపి ఈ యొక్క ఇళ్ల నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు ఇంతే కాకుండా అధ్యక్ష, ఏవైతే 2 బెడ్రూమ్ల నిర్మాణం ఉందో లేకపోతే ఇతర గతంలో జరిగినటువంటి ఒక నిర్మాణాలు కానివ్వండి నాణ్యతమైన నిర్మాణం చాలా ముఖ్యం మనకు. ఈరోజు 2 బెడ్రూమ్ల నిర్మాణంలో కూడా వరంగల్లో జరుగుతున్నటువంటి కొంత నిర్మాణంలో అది రోడ్ లెవెల్కు కింది కట్టారని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ నాణ్యత లేదని కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మరి దానిపైన ఎందుకంటే గతంలో అనేకమైన అవకతవకలు జరిగినాయి. సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మరి ఆ ఎంక్వైరీ కూడా వేగవంతం చేయాల్సిందిగా ఈరోజు అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ప్రజాధనంతో ఆడుకుంటున్నటువంటి నాటకం ఇది. ఎంతోమంది డబ్బుల కోసము పేద ప్రజల ఇళ్లు కట్టడానికి దాంట్లో కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సిబిసిఐడి ఎంక్వైరీ త్వరగా పూర్తి చేసి బాధ్యులపై యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాబోయేటటువంటి కట్టడాలు ప్రభుత్వం తీసుకున్నటువంటి కట్టడాల్లో ఎటువంటి పరిస్థితుల్లో నాణ్యత విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే విషయాన్ని కూడా ప్రభుత్వం ముందుకు రావాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు 3,000 పైచలకు ఏదైతే లోన్ వేవ్ చేశారో హౌసింగ్ దీనికి సంబంధించింది దాన్ని స్వాగతిస్తున్నాము. మరి అదేవిధంగా ఏ వేగంగా అయితే ఈ డిసిషన్ తీసుకున్నారో అదే వేగంతో ఎగ్జిక్యూషన్ కూడా జరగాలి. జరిగితేనే పేద ప్రజలకు ఒకే స్లమ్స్లో చాలామంది ఈరోజు మా ఇల్లు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఆశతో చూస్తున్నారు. కాబట్టి ఆ ఆశ మేరకు ప్రభుత్వము వెంటనే యాక్ట్ చేయాలి, ముందుకు రావాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సూచనని కూడా ప్రభుత్వం తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతా కీ జై తెలంగాణ. థ్యాంక్ యూ.